అమ్మా, దసరా రోజుల్లో నీ పండుగను ఎంతో ఘనంగా 10 రోజుల పాటు జరుపుకున్నారు. కాని ఇప్పుడు ఈ కార్తీకం నెలంతా శివుడి పేరు మార్మోగిపోతుంది. ఏమిటమ్మా ఈ పండుగలోని అంత స్పెషాలిటీ? బిడ్డా, ఇది సాధారణమైన నెల కాదు. కార్తీకం ఒక పవిత్రమైన కాలం. ఈ నెలలో వెలిగే ప్రతి దీపం ఒక దైవిక జ్యోతిలాంటిది. అంటే ఇదేనా అమ్మా కార్తీక దీపం? కాని ఈ దీపానికి ఎందుకింత ప్రాముఖ్యత? ఒక కాలంలో శివుడు బ్రహ్మ మరియు విష్ణువులకు తన పరిమితిని చూపించడానికి అనంత దీపంగా అవతరించాడు. ఆ జ్యోతి అంతంలేనిదని అందరూ గ్రహించారు. అంటే ఆ వెలుగు శివుని స్వరూపమా? మన ఇళ్లలో దీపం కూడా అందుకే వెలిగిస్తామా? అది కేవలం భక్తి కోసం మాత్రమే కాదు బిడ్డా, దాని వెనుక విజ్ఞానం కూడా ఉంది. చలికాలం మొదలయ్యే ఈ రోజుల్లో నూనె లేదా నెయ్యి దీపాలను వెలిగిస్తే ఇంటిలోని వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. దీపాల వెలుగు బ్యాక్టీరియాను, పురుగులను దూరం చేస్తుంది. అలాగే మనకు ప్రశాంతత ఇస్తుంది. ఆహా, అంటే దీపం వెలిగించడంలో శాస్త్రీయ పరంగా కూడా ఉపయోగం ఉన్నట్టే. ఇంకొక సందేహం, ఈ దీపంలో ఉన్న వత్తి నూనెకు అర్థం ఏమైనా ఉందా అమ్మా? వత్తి అంటే మనలోని అహంకారం, నూనె అంటే మనలోని లోపాలుగా భావించి దీపం వెలిగిస్తే ఆ అగ్నిలోని మన అహంకారం మరియు లోపాలు దహనమే. మనలోని చీకటిని తొలగించడమే ఈ దీపారాధన యొక్క ఉద్దేశ్యం. చాలా బాగుంది. ఎంతో అర్థవంతమైన పండుగ ఇది. నేను కూడా దీపం వెలిగిస్తాను. నాకు మీరు సహాయం చేయండి. సరే నా వీరసింహమా, తప్పకుండా సహాయం చేస్తాను. నీవు వెలిగించిన దీపం చూస్తే స్వయంగా ఆ మహాశివుడు ఎంతో సంతోషిస్తాడు.